26వ తేదీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం గిట్లా నోటిఫికేషన్ విడుదల చేయకపోతే 4వ తేదీ నాడు ఖచ్చితంగా రచ్చరచ్చని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మా ప్రభుత్వానికి నిరుద్యోగులకు సంబంధించిన సమస్య. మాకు ఏ అధికారులు కానీ ఏ రాజకీయ పార్టీ నాయకులతో మాకు సంబంధం లేదు. మేము కొట్లాడేది మా హక్కుల కోసం, మా నిరుద్యోగుల నోటిఫికేషన్ కోసం మాత్రమే. అసెంబ్లీ ఎలక్షన్ ముందు ప్రభుత్వం ఉద్యోగాలు చాలా ఉన్నాయి, మమ్మల్ని గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటూ మీరు చెప్పినట్టుగానే చాలా హామీలు చెప్పింది కదా. మరి ఇప్పటివరకు నిరుద్యోగులకు సంబంధించినట్టు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఎవరు ప్రశ్నిస్తలేరు. ఎట్లా చూడొచ్చు? వీళ్ళకు ఒకటే అండి, అధికారంలో వచ్చినప్పటి నుంచి వీళ్ళకు బల్పు బాగెక్కింది వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళని గెలిపించింది నిరుద్యోగులు. ఇక్కడ బల్మురి వెంకట్ కానీ, రియాజ్ కానీ, మన కోదండరామ్ సార్ కానీ, వీళ్ళు మురళీ సార్ కానీ నిరుద్యోగుల కోసం చాలా ఇక లైబ్రరీల చుట్టూ తిరగడం, స్టడీ హాల్ల చుట్టూ తిరగడం. మరి ఈరోజు మా లైబ్రరీ చుట్టూ ఎందుకు రావడం లేరు? మీ పదవి వచ్చినప్పటి నుంచి మీ పదవి ఊడిపోవాలంటే పెద్ద లెక్క కాదు. మహా అయితే 2 సంవత్సరాలు ఉండొచ్చు, మీరు తర్వాత ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మీరు స్వచ్ఛందంగా నిరుద్యోగుల కోసం ముందుకొచ్చి ప్రభుత్వానికి ఒత్తిడి చేయండి. ఈరోజు మీరు అధికారంలో ఉన్నంటే నిరుద్యోగుల శాపం తగిలితే మాత్రం మీరు అసలు ఊహించుకోరు ఆ విధంగా ఉంటుంది ముందు.